అందరికి పెద్దలకు చిన్నలకు అందరికి ఒక వినయం, మాకు అందరి గురించి మీరు ఆలోచన చేయాలి. ఇన్నేళ్ల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. మాకు ఏది సహాయకరం అయితలేదు. మాకు ఎక్కడికోలా ఈగల దోమలలో దేశేసారు. కొంతమందికి వచ్చేటివి ఉన్నాయి, మరి వచ్చిన వాళ్ళవి కూడా కొందరికి నీళ్ళు వస్తలేవు, కొందరికి బాత్రూమ్లు ప్రాబ్లం ఉంది. చెత్త అంతా గలీజ్గా చేస్తున్నారు. ఎక్కడెక్కడికెళ్ళో తీసుకొచ్చి అన్ని ముల్లెలు గిల్లెలు వేసేస్తున్నారు. అంతా గలీజ్గా చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడంటే అక్కడ అంతా గలీజ్గా మాకు అన్నిటికీ మాకు ప్రాబ్లమే ఉన్నది. ఈగలు దోమలు అంత పందులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ అంతా కాష్టాలు చేస్తున్నారు. అదంతా పోగొస్తుంది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు అన్ని ప్రాబ్లంలే ఉన్నాయి సార్. మేము ఎప్పుడు వచ్చినాము ఆడియో ఆఫీస్ కని తిరుగుతున్నాము, మున్సిపల్ ఆఫీస్ కని తిరుగుతున్నాం, కలెక్టర్ ఆఫీస్ కని తిరుగుతున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఏడ మీటింగ్లు అంటున్నాం, ధర్నాలు చేస్తున్నాం, ఏమేమో చేస్తున్నాము. ఎప్పటి నుంచి లక్కీ డ్రా వెళ్ళింది. ఎంత మందికి కష్టాలు పడుతున్నాయి. ఎంత మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఇలా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, పురాగా గతి లేని వాళ్ళు కూడా ఉన్నారు. మీ మీదనే కదా సాయం చేస్తారని ఎప్పుడు ఓట్లు వచ్చినా దండాలు పెడతారు. మాకు పానగండాలకు తెస్తారు, దండాలు పెడతారు, కాలు మొక్కమంటే మొక్కుతారు. మళ్ళీ అదానికి ఎవరు కన్నా వాడరు. ఎవరమ్మా ఏంది ఎక్కడ ఏడుంటారు అంటారు. అప్పటికి గుర్తుపట్టారు. ఎప్పుడంటే అప్పుడు వస్తారు. అప్పుడు ఓట్లు ఉన్నప్పుడే మీరు అవసరానికే వాడుకుంటారు. మళ్ళీ వెనకొచ్చినకి ఎవరు పలకరించేటోడు ఉన్నాడు, చూసేటోడు ఉన్నాడు, మాకు గుర్తుపట్టేటోడు ఉన్నాడు. అసలు మీరు సచ్చినా బతికినా అనేటోడు కూడా ఉన్నాడు. మీకు ఓట్లు అవసరం కావాలా, కానీ మేము అవసరం లేము. మీ అక్కరకు మీరు వాడుకుంటారు, కానీ మా అక్కరకు మాత్రం మీరు ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. అసలు మా వెనక ముందు ఎవరు లేరు. ఏంది ఏం కథ, మీ ప్రాబ్లం ఏంది అని అడిగేటోళ్ళు ఉండరు. మీకు ఓట్లతోనే అవసరము, కానీ మాకు నోట్లతోనే అవసరం లేదు. మా ప్రాబ్లం ఏంది, మా కష్టం ఏంది, మా సుఖం ఏంది మీరు చూస్తారనే కదా మేము ప్రజల మిమ్మల్ని గెలిపిస్తున్నాము, మీ సీట్లు ఎక్కిస్తున్నాము. మీకు మీరే కొట్లాడుకుంటా, మీకు మీరే తింటున్నారు, మీకు మీరే బలుస్తున్నారు, మీది మీరే స్వార్థం చూసుకుంటున్నారు, మీ స్వార్థం మీరే చూసుకుంటున్నారు. 3 ఏళ్ళ లక్కీ డ్రా వెళ్ళి కూడా ఇంతవరకు ఎవరికి ఏమొచ్చింది, ఏం రాలేదు. ఆ ఉన్నోళ్ళు కూడా ఇళ్ళన్నీ పాడు చేస్తారు, అన్ని బాత్రూమ్లు పాడు చేస్తారు, పైపులు వాళ్ళు తెంగుతారు, నల్ల పైపులు వీకేస్తున్నారు, ఏమేమో చేస్తారు. అసలు మా ప్రాబ్లం ఏంది, మీరు ఇస్తామంటేనే కదా మాకు లక్కీ డ్రాలో ఇస్తామంటేనే ఇవన్నీ పాకులాడుతున్నాం. ఇదంటారు అదంటారు. మీ జాగలో మీరు మంచిగా ఉంటారు, కానీ పాటలు మేము పడుతున్నాం. కష్టం చేసుకుంటేనే కడుపు నిండుతుంది, లేకపోతే కడుపు నిండలేదు. ఎవరు పెట్టేటోళ్ళు ఎవరు పంపించేటోళ్ళు లేరు. ఏమో పింఛన్ అంటేది, 500 కిలో గ్యాస్ అంటేది, ఏమో తులాలు అంటేది, బంగారాలు అంటేది, ఎండీలు అంటేది, ఏమో అంటేది. ఎన్నో మాటలు సిద్దిపేట పోతే మీ వంగ వాడుకుంటా అన్న బస్సులలో ఎక్కితే తెలుస్తుంది. ఫ్రీ బస్సులు ఎవరికి ఎందుకు చేసినావు ఫ్రీ బస్సులు? మా ప్రాబ్లం లేదు, మాకు నిత్యంగా నీడాలేదు, మాకు ఎందుకు ఫ్రీ బస్సులు? మేము టికెట్లు ఎక్కడ అవసరం ఉంటే పైసలు పెట్టుకొని పోతాం, లేకపోతే అప్పుడే కూకుంటాం, నడుచుకుంటూ పోవటం. 2500 తులం బంగారం, ఇది అది అంటే అది ఏది వస్తలేదు. అందులో కూడా వస్తలేదు, ఇళ్ళ కూడా వస్తలేదు, ఏది వస్తలేదు. 1000 రూపాయలు పెట్టుకొని గ్యాస్, ఇప్పుడు కట్టెలు కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితులు లేవు మేము. గ్యాస్ కూడా టైంకు రాదు, ఈ స్టాక్ లేదంటారు. 4 రోజులకు 4 రోజులకు బుక్ చేసినాక తీసుకొస్తాడు. మరి మా ఆధారం ఏముంది, మా ఓటు ఏడుంది? ఈ వాడు అంటారు, ఆ వాడు అంటారు. ఏ వాడు ఓట్లు వచ్చినప్పుడల్లా వాళ్ళు మారుతూనే ఉంటాయి. మరి మాకు కౌన్సిలర్ ఎవరు, మాకు లీడర్ ఎవడు, మాకు మినిస్టర్ ఎవడు, మాకు మంచోడు ఎవడు, చెడ్డోడు ఎవడు? మరి ఎవరికి ఇవ్వాలి? మరి కరెంట్ బిల్లు గతకి ఎంత వస్తున్నాయి, మరి ఎవరు కట్టాలి? కరెంట్ బిల్లు ఎవరు కట్టాలి? 1000 కరెంట్ బిల్లు వస్తే ఎవరు కట్టాలి? ఉన్నోళ్ళు కట్టాలా, పోయిన వాళ్ళు కట్టాలా? మరి ఇప్పుడు వచ్చేటోళ్ళు కడతారా? ఎవరు కడతారు కరెంట్ బిల్లు? ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి. మేము కష్టం చేసుకుంటేనే కడుపు నిండుతుంది. మొగళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కొడుకులు లేని వాళ్ళు ఉన్నారు, వెనక ముందు ఎవరు లేని వాళ్ళు ఉన్నారు. మరి మా పట్టాలేని మరి వాళ్ళ పోతే లంజాలు తిడతారు, కొడతాందుకు వస్తారు, తిడతారు, మరి అన్ని లాస్ అయినాయి అంటారు. మరి మాకు ఎందుకు ఇస్తా అన్నారు? మరి పోను ఉంటుంది, ఇట్లనే ఉంటుంటుంది, ఎట్లనో గుడిసెలు వేసుకొని ఉంటుంటుంది, ఎట్లనే ఉంటుంటుంది. ఇవన్నీ ఇస్తా అంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు తిడతారు, ఎవరు మాట్లాడాలి? అందరికీ నమస్కారం. మేము గజ్వేల్ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులం. 3 సంవత్సరాలు అవుతుంది. మాకు మార్చి 21, 2023 మాతి ఆడిటోరియంలో అందరి అధికారుల సమక్షంలో డ్రా చేసి 1100 మందిని ఎంపిక చేసి మీకు పలానా నంబర్ బ్లాక్లో పలానా నంబర్ ఫ్లాట్ వచ్చిందని చెప్పారు. వచ్చింది కదా అని సంతోషపడ్డాం. కానీ సంతోషం కొన్ని రోజులే అని చెప్పి మాకు తెలియలేదు అప్పుడు. ఎందుకంటే ఏ అధికారి పట్టించుకోలేదు, ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు. కానీ పేరుకే మాకు డ్రా తీసి మీకు ఇల్లు వెళ్ళిందని చెప్పారు, కానీ మాకు దానికి సంబంధించిన ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, దానికి సంబంధించిన మాకు పట్టాలు ఇవ్వలేదు. అది ఇంతవరకు వచ్చి మమ్మల్ని పరామర్శించిన నాయకులు లేడు. ఈ 3 సంవత్సరాల నుండి ఎన్నో ధర్నాలు చేసినాము, ఎన్నో ఆఫీసు చుట్టూ తిరిగినాము, ఎంతో చేసినాము. పోయిన ప్రతిసారి ఏ నాయకులు కానీ ఏ అధికారి కానీ మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. మేమే
బతిలాడో కొట్లాడుకోనో ఏదో ఒక విధంగా చేసుకొని ఒక సగం మందికి తాళాలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా సగం మందికి రాలేదు. మరి మాకు ఇంకా ఆ సగం మందికి ఇళ్ళ తాళాలు ఎప్పుడు వస్తాయి? మరి వాటికి సంబంధించిన మాకు పట్టాలు ఎప్పుడు ఇస్తారు? అవి ఇవ్వకపోగా ఇప్పుడు ఒక 500 మంది మేము కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాము. అది ఎలా నివసిస్తున్నామంటే అడవిలో జంతువులాగా నివసిస్తున్నాం మేము. మొత్తం చెట్ల మధ్యలో కుక్కలు, పందులు, స్ట్రీట్ లైట్లు ఉండయి, చెత్త బండి రాదు. మా ఇండ్లల్లోనే శ్మశాన వాటిక ఉంది. మళ్ళీ పొద్దున లేచినప్పటి నుండి పడుకునేదాకా శ్మశాన వాటిక దగ్గర ఎవ్వరు చనిపోయినా ఇక్కడనే తీసుకొచ్చి తగలబెడితే ఆ వాసనకు మా పిల్లలకు రోగాలు వస్తున్నాయి, భయాలు అవుతున్నాయి. ఆ శ్మశాన వాటిక ఇండ్ల మధ్యలోనే ఉంటుంది. కొట్లాడంగా తిరగంగా ఒక 15 రోజుల నుండి ఖాళీ చెత్త బండి పంపించిండు మన మున్సిపల్ కమిషనర్ గారు. ఖాళీ ఓన్లీ బండి మాత్రమే. వీధి లైట్లు ఉండయి. రాత్రిపూట నడవాలంటే ఒక్కొక్కరికి చాలా భయం అవుతుంది. రోడ్ల మీద 20-30 కుక్కలు పండుకుంటాయి. చీకలు కనబడక ఏ ఒక్క కుక్క దొక్కినా ఉన్న కుక్కలన్నీ వచ్చి చంపుతాయేమో అని భయము. తాగి వచ్చి లొల్లులు పెట్టడము. ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళందరూ ఇక్కడనే చీకటి ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ మంచిగా మందడ్డా పెట్టడము. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? 20 వార్డులకు సంబంధించి 1100 మంది లబ్ధిదారులు మేము ఇక్కడ ఉంటే ఏ ఒక్క నాయకులకు కానీ మా మీద అసలు మేము ఉన్నామని గుర్తించలేదు. ఇప్పుడు ఇవాళ మళ్ళా ఓట్లు వచ్చినాయి, వార్డులు చేంజ్ అయినాయి. మీ ఓట్లు మా వార్డులు ఉన్నాయి, మీ ఓట్లు మా వార్డులు ఉన్నాయి అని చెప్పి మేము నిలబడుతున్నాం, మాకేయరు అని చెప్పి మీరు వస్తుర్రు. అరే 3 సంవత్సరాల నుండి మరి మేము కొట్లాటలు పెట్టుకుంటున్నాము, ధర్నాలు చేస్తున్నాం. మరి మేము అప్పుడు కనబడని మీకు ఇప్పుడు ఎలక్షన్ అనగానే మేము మీకు ఏ విధంగా గుర్తొస్తున్నాం? మేము నిర్ణయించుకున్నది డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులం. మా 4000 ఓట్లు ఉన్నాయి. మేమందరం కలిసి నిర్ణయించుకుంది ఇవాళ ఒకటే, మేము ఎలక్షన్ని రద్దు చేస్తున్నాము. ఈ 4000 మంది మేము ఓట్లు వేయము. ఎవరు వచ్చారో ఎవరు మాట్లాడతారో మాట్లాడుర్రి. మా దగ్గరికి ఏ ఒక్క నాయకులు వచ్చి మాకు ఓట్లు వేయ్యిర్రి అని దయచేసి ఇక్కడికి రాకండి. మాకు సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎవరు వచ్చి మాకు సమస్యలు సాల్వ్ చేయలేదు. ఇలా మీ ఓట్ల కోసం, మీ అధికార దాహం కోసం మమ్మల్ని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మాకు ఇప్పుడు అన్ని ఊర్లకైతే మల్లన్న సాగర్ వాళ్ళ ముంపు బాధితులకు వార్డులు ఎట్లా చేంజ్ చేసారు, మా వార్డులు మాకు చేంజ్ చేయర్రి. చేసిన తర్వాత మా బాధలు తెలిసిన వాళ్ళను, మా కష్టాలు తెలిసిన వాళ్ళను, మాకు న్యాయం చేస్తారు అనుకున్న క్యాండిడేట్ని మేమే ఎన్నుకుంటాము. అప్పటి వరకు మేము ఓట్లను బహిష్కరిస్తున్నాము. ఏ ఎలక్షన్లు కూడా మాకు ఈ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల దగ్గరికి రావద్దు. మేము అక్కడికి రాము. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ పోరాటం మాకు కొత్త ఏం కాదు. 3 సంవత్సరాల నుండి పోరాడుతూనే ఉన్నాము. ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి. అయినా కూడా దేనికి వెనక తగ్గేది లేదు. ఇది ఒకటే అందరూ గుర్తు పెట్టుకోండి. దయచేసి మా దగ్గరికి ఎవరు ఓట్లు అడగడానికి మాత్రం రావద్దు. మేము డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులము. మేము ఎలక్షన్ని రద్దు చేస్తున్నాము, అంతే. మేము డబల్ బెడ్రూమ్ బాధితులు మాట్లాడుతున్నాం. మాకు 2023లో మాకు లాటరీలో టోకెన్ తగిలిందని చెప్పి అందరికి నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మాకు తాళం చేలు ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి చాలా మంది 600 మంది 500 మంది ఇక్కడికి వచ్చిర్రు, ఆల్రెడీ నివసిస్తున్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటలేరు. వాటర్ ప్రాబ్లం ఉంది. ఏమన్నంటే కరెంట్ బిల్లు కట్టమంటారు. రౌడీయిజం జరుగుతుంది. అన్ని ఇష్టం వచ్చినట్టు నైట్లో చాలా ప్రాబ్లాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడున్న మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ లో 20 వార్డులలో మమ్మల్ని గుర్తిస్తారా గుర్తియరా అనేది మీకే తెలుసు. మా 4000 ఓట్లు ఉన్నాయి. మా వార్డు మాకు సపరేట్ చేయాలి. మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మాకు కూడా తాళం చేయలు రాలేదు. మేము కూడా అందరినీ చెక్ చేసుకొని మా దగ్గర ఏమైనా ఉంటే మాకేమి ఇవ్వకురి. మాకు ఏ ఆస్తులు లేవు మా దగ్గర. మా దగ్గర లేని వాళ్ళకే ఇవ్వమని చెప్తున్నాం. ఇన్ని చేస్తున్నారు. ప్రభుత్వం ఇంత చేస్తుంది. కరెంట్ బిల్లు ఫ్రీ అని చెప్పింది, 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం పెట్టింది, బస్సు ఫ్రీ అని చెప్పింది, అన్ని చేస్తుంది. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టి 10 ఏళ్ళు అవుతుంది. పాడుపడుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే మా కడుపులో ఉన్న బాధ మేము చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు వేసేది మా 4000 ఓట్లు. మేము 4000 ఓట్లు మేము ఎవ్వరికి ఓట్లు వేయము. మా వాడు మాకు సపరేట్ చేయాలి. మాకు వద్దు ఈ ఎలక్షన్లు, అస్సలే వద్దు. మా పరిస్థితి ఇది. మా పరిస్థితి ఆలోచించి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు రాండి. మా పట్టాలు ఇస్తే, మా తాళం చేలు ఇస్తే మేము ఇంత దూరం ఇవ్వలేం, మీ దగ్గర రాము. మా పరిస్థితి ఇది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.